ఇక మరి అసెంబ్లీ ఎలక్షన్లలో ఈ జనాలు కర్రు కాల్చి ఎర్రగా వాత ఎందుకు పెట్టిరో ఏం కథో మరి ఈ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నిజం ఒప్పుకున్నాడన్నుల్లా ఏమనుకోసంలో ఇందాం పారి. అవును, నిండార్లమ్మ అధిక తెలివే మమ్ముల కొంప ముంచింది. కమ్మని రోగాలు తీయని మందులు అన్నట్టు మా మాటలే, మా ఓవర్ కాన్ఫిడెన్సే మా కారుకు టక్కర చేసినాయని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కుండ బద్దలు కొట్టిండ్రులా. మా వాళ్ళు ఎవరిని అడిగినా సరే నా పక్కోడు గెలుస్తాడో లేదో నువ్వైతే గెలుస్తామని చెప్పారు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది నాకు. మా మా వాళ్ళకు ఎక్కువైపోయింది. నేను కొంచెం చెప్పిపోతే మావాడు చెప్తాలే అనుకుని అందరూ ఏది ఒక రాజు కథ ఉందన్న. ఊళ్ళో ఒక రాజు యజ్ఞం చేస్తుంటే ఇంటికి ఒక గ్లాస్ పాలు తీసుకురామని చెప్పిండట. అందరూ ఏం చేసారు, నేను ఒక్కని నీళ్ళు తీసుకపోతే ఆయన చూడండికి వస్తాడు రాజు అని అందరూ ఉట్టిలో పోసిరు. పోసిన తర్వాత తెల్లారి రాజు చూస్తే అన్ని నీళ్ళు ఏమున్నాయి, పాలు లేవు. మా ఎన్నికల తర్వాత అర్థమైందారు నాకు ఇట్లయితే అనుకోలే కదా, ఇట్లయితే నేను కొద్ది కష్టపడితే అయిపోతాయి కదా అని వాళ్ళు వచ్చి నాకు చెప్తారు. ఆ కథ మళ్ళీ రాజు కథ ఉట్టి కథ ఏమాకండి. ఏదేమైనా సరే నేను వచ్చి మళ్ళీ కార్యకర్తలకు నేనే స్వయంగా ఫోన్ చేసిన. మా వాళ్ళు ఆ ఫోన్ ద్వారా ఉక్కిరి బిక్కిరైతున్నారు. ఇక ఎలక్షన్లు అయిపోయినాక 3 నెలల తర్వాత తిరిగి వెనుకకు మళ్ళీ ఆలోచిస్తే మా ఓవర్ కాన్ఫిడెన్సే మా కొంప ముంచిందని పూస కూర్చున్నట్టుగా అర్థమైంది అటనురా. మరి ఇప్పటికైనా కండ్లు కంచాల మీద నోరు రామరామ అన్నట్టు చేస్తే పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా మన పతారా కనుమరుగవుతుందని జాగ్రత్తగా ఉండాలని తోటి నాయకులకు గెలుపు పాఠాలు చెప్పుకొచ్చిండులా మరి జనార్దను.